ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 41:13 వచనము. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసి చెప్పాను. ప్రియులారా, దేవుడు చూడండి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఉదయకాలం ఇచ్చాడండి. భయపడకు అంటున్నాడు. నేను నీ దేవుడు అంటున్నాడు. ఇలాగ వాగ్దానం చేసే వాళ్ళు ఎవరున్నారండి? మనుషులు నేను సహాయం చేస్తానంటారు కానీ కనుమరుగైపోతారు, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. నువ్వెవరో తెలియదు అంటారు. డబ్బులుంటే అందరూ మన దగ్గరికి వస్తారు. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నీ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడద్దు అంటున్నాడు. పో తండ్రి, నువ్వు ఆరోగ్యం నిమిత్తమై భయపడుతున్నావు. ఇదిగో నాకు చనిపోతే నా బిడ్డల్ని ఎవరు పోషిస్తారని కృంగిపోతున్నావు. దేవుడు అన్నాడు, భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన, నిన్ను లేవనెత్తువాడు ఆయన. కాబట్టి ప్రియమైన యవన బిడ్డలారా, నీ యొక్క వివాహ విషయంలో కృంగిపోతున్నావు, భయపడుతున్నావు. ఇంకా నాకు వయసు అయిపోయింది, వివాహం జరగదేమని కంగారు పడుతున్నావు. భయపడొద్దు. దేవుని ముందు విశ్వాసం ఉంచు. ఆయనకి సహాయం చేస్తాడు, నీకు మంచి సంబంధాన్ని ఇస్తాడు. అలాగే ప్రియులారా, నీ యొక్క భర్త రక్షణ కొరకు అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు యవనస్తుయ సహోదరి, కానీ నీ భర్త మారలేదని భయపడుతున్నావు. దేవుని యందు విశ్వాసంతో ధైర్యం కలిగి ఉండవు. దేవుడు సహాయం చేస్తాడు. కనుక అన్ని విషయాల్లో మనము ధైర్యం కలిగి ఉండాలండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయాలి. నా విషయంలో వచ్చేసరికి మందిరానికి ఒక అప్పు చేశానండి. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా బలపరిచాడు, అలాగనే సహాయం చేశాడు, అప్పుల నుంచి కూడా విడుదల ఇచ్చాడు. కనుక మీరు కూడా సహాయం చేయాలని ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలం వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ అభిషేకించండి అయ్యా. ఎవరెవరైతే నా ప్రభా అయ్యా ఉదయకాలన ఆర్థిక ఇబ్బందుల వారికి సహాయించండి. హాస్పిటల్ అనారోగ్యంతో వారిని స్వస్థపరిచిన తండ్రి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు పోగొట్టుకున్నారో వాళ్ళకి నేను కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం నా ప్రభా, ఎందరైతే నా ప్రభా ప్రయాణాల్లో ఉన్న వారికి సహాయించండి. స్కూల్ పిల్లల్ని, కాలేజీ పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.